అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ఈ రోజు నేను షేర్ చేసుకునే స్టోరీ రమేష్ అనే అబ్బాయిది. ఇతని లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల చావంచుల దాకా వెళ్ళొచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నారు వాడిక బతకడని. అండ్ ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు మామిడి చెట్టు. రమేష్ అనే అబ్బాయి రీసెంట్లీ స్టడీస్ని కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత జాబ్ సెర్చ్లో ఉన్నాడు. చాలా జాబ్స్కి అప్లై చేసుకుని ఉంటే సడన్గా ఒక రోజు అతనికి ఇలా ఇంటర్వ్యూ ఉంది పక్కూర్లో, అంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి. 11:30 కల్లా నువ్వు అక్కడ ఉండాలి అంటే ఆ రోజు నైటే బస్ బుక్ చేసుకున్నాడు. వెంటనే ఆ బస్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. సగం దూరం వెళ్ళేసరికల్లా ఇట్లా నిద్ర మత్తులో ఉన్నాడు. బస్సు ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆగింది, డాబా దగ్గర. తినేవాళ్ళు ఎవరైనా ఉంటే తినండి, కొంచెం బస్సు ఇక్కడే ఆగుతుందని వాళ్ళంటే ఇతను ఆ నిద్ర మత్తులో కొంచెం బద్ధకంగా ఉండి ఇలా ఒళ్ళు విరుచుకుంటూ బస్ దగ్గరికి దిగి డాబా దగ్గరికి వెళ్ళి తినడానికి ఆర్డర్ చేశాడు. తిన్న తర్వాత అతనికి కొంచెం నిద్రమత్తు తగ్గుతుంది. అతనితో పాటు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది తింటూ ఉంటారు, కొంతమంది నిల్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇతనికి సిగరెట్ తాగాలనిపించి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా, అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి కొంచెం దూరంలో అక్కడికి వెళ్ళి సిగరెట్ తాగుతూ ఉన్నాడు. అలా కొద్దిసేపు అయింది, సిగరెట్ తాగుతూనే ఉన్నాడు. అతనికి అర్జెంట్ గా యూరిన్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలరా అని మొత్తం వెతికి చూస్తూ ఉన్నాడు. అతను ఎక్కడైతే నిల్చుని ఉన్నాడో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో, అంటే ఆ రోడ్ దాటితే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి యూరిన్ పోసుకుంటున్నాడు. అతను అలా యూరిన్ పోస్తున్న టైంలో వెనకాల ఎవరో నడుస్తున్నట్టుగా తనకు అనిపించింది. అక్కడంతా కూడా కింద ఎండిపోయిన ఆకులు ఉన్నాయన్నమాట. దానిపైన ఎవరో నడుస్తున్నట్టుగా అతనికి సౌండ్ వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు, కానీ అక్కడ ఎవరు లేరు. ఉన్నట్టుండి సడన్గా క్లైమేట్ అంతా కూడా అక్కడ చల్లగా అయిపోయినట్టుగా తనకు అనిపించేసరికల్లా ఏదో తేడాగా ఉందని చెప్పి తను వెళ్ళిపోదామని చెప్పి ఇలా వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో తన మెడపైన ఎవరో ఇలా చేయి పెట్టి ఇలా రాస్తున్నట్టుగా అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. ఆ చెట్టు కింద ఒక లేడీ కూర్చుని కనిపించింది. ఒక పక్క నుంచి ఫుల్గా గాలి వస్తుంటే తన హెయిర్ ఏమో అటు ఇటు ఊగుతూ ఉంది. ఆ హెయిర్ మధ్యలోంచి తన ఫేస్ కనిపిస్తూ ఉంది. తన ఫేస్ పైన ఒక చిన్న స్మైల్ తోటి కళ్ళేమో ఎర్రగా కనిపిస్తూ చాలా భయంకరంగా ఉంది. అది చూసి తను ఒక్కసారిగా భయపడి రోడ్డు పైనకి ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికల్లా ఒక వైపు నుంచి లారీ వచ్చి ఎగ్జాక్ట్లీ తన ఫేస్ ముందు ఇలా ఆగిపోయింది. అతనేమో ఏం చేయాలో అర్థం కాక తన గుండెమో ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఆ లారీ డ్రైవర్ వచ్చేసి అతన్ని తిట్టి అక్కడి నుంచి పంపించేశాడు. అతను అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ దాబా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దాబాలో పనిచేసే ఒక అబ్బాయి ఇతన్ని గమనించి అతని దగ్గరకు వచ్చి ఏం జరిగిందని అడిగితే ఇలా చెట్టు దగ్గర ఒక అమ్మాయి కనిపించింది, అది ఇదని చెప్పి అతనితో అన్నాడు. అప్పుడు ఆ దాబా దగ్గర పనిచేసే అబ్బాయి అంటాడు, మీకే కాదు ఇక్కడ చాలా మందికి ఆ లేడీ కనిపిస్తూ ఉంటుందని. అది విన్న తర్వాత రమేష్ చాలా భయపడ్డాడు. అసలు ఏం జరిగింది, అక్కడ ఏమైంది అని ఆ అబ్బాయిని అడుగుతాడు. అంటే అన్న, నాకు తెలిసిన స్టోరీ ప్రకారం కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇక్కడే దగ్గరలో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో టోటల్ 4 మెంబర్స్ ఉండేవాళ్ళు. వైఫ్ అండ్ హస్బెండ్, ఒక బామ్మ ఉండేది వాళ్ళతో పాటు, అండ్ వాళ్ళకి ఒక కూతురు ఉండేది. తనకి ఒక 19 ఇయర్స్ అలా ఉండేవి. తను బాగా చదువుకుంటూ ఉండేది. తనకి చదువుకునే దగ్గర ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. ఎప్పుడు కూడా ఆ అబ్బాయితోటే మంచి టైంని స్పెండ్ చేసేది. వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది జస్ట్ ఫ్రెండ్షిప్ అయినా సరే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళ మధ్య ఏదో ఉంది అన్నట్టుగా వాళ్ళందరూ పుకార్లు లేపి ఇలా గాసిప్స్ అన్ని కూడా స్ప్రెడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా వాళ్ళిద్దరూ వాటిని ఏం పట్టించుకోకపోతుండే. సడన్ గా ఒక రోజు, మీరు ఇప్పుడు దాకా వెళ్ళొచ్చారు కదా ఆ మామిడి చెట్టు, ఆ చెట్టుకి తను ఊరేసుకుని చనిపోయింది. ఆ తర్వాత తెలిసిన నిజం ఏంటంటే తను ఎంతగానో నమ్మిన తన ఫ్రెండే ఆ అమ్మాయిని బలవంతం చేశాడని. దాన్ని తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుంది. ఆ అబ్బాయి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అవడంతో పోలీసులు కూడా వాళ్ళని ఏం చేయలేకపోయారు. జైల్లోకి తీసుకువెళ్ళినా సరే కొద్ది రోజులకే ఆ అబ్బాయి కూడా బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు. కానీ కొన్ని రోజుల తర్వాత అదే చెట్టు కింద ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుని కనిపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చెట్టు కింద అప్పుడప్పుడు కొంతమందికి ఆ అమ్మాయి కనిపిస్తూ ఉంటుందట. ఇదంతా వింటున్న టైంలో అక్కడ ఉండే మిగతా ప్యాసింజర్స్ అందరూ కూడా తినేశారు. బస్సు కూడా స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. అందరూ బస్ ఎక్కారు. బస్ కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూలో కూడా బాగానే పర్ఫామ్ చేశాడు. కానీ ఒకవైపు మైండ్లో
తనకి ఏదో తెలియని ఒక భయం స్టార్ట్ అయింది. నిన్న నైట్ ఆ అమ్మాయి అక్కడ కనిపించింది కదా, దాన్నే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వేరే బస్ ఎక్కి ఇంటికి రిటర్న్ అయిపోయాడు. ఇంటికి రిటర్న్ అయిన దగ్గర నుంచి అతనికి అసలు నిద్రే ఉండడం లేదు. నిద్రపోయిన ప్రతిసారి కళ్ళలోకి ఆ అమ్మాయే వచ్చేది. నిద్రపోవాలంటేనే అతనికి భయం వేసేది. ఎక్కువగా నైట్ టైంలో అసలు మెలుకునే ఉండేవాడు. కళ్ళ కింద మొత్తం నల్లగా అయిపోయేది. ఏమైందిరా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే, ఆహా ఏం లేదమ్మా అది ఇది అంటూ వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పేవాడు. తనకి రోజు రోజుకి బాగా స్ట్రెస్ అనేది, డిప్రెషన్ అనేది పెరిగిపోతూ వచ్చింది. కొన్నిసార్లు రమేష్ కి హార్ట్ దగ్గర చాలా పెయిన్ వచ్చేది. ఎంత పెయిన్ అంటే అతను అసలు భరించలేకపోయేవాడు. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లారు అతనికి ఏమన్నా హార్ట్ ప్రాబ్లం ఉందేమో అని. కానీ ఎవరు కూడా ఎటువంటి సమస్య లేదు, హార్ట్ కి ఏం ప్రాబ్లం లేదని చెప్పేవాళ్ళు. తను అటెండ్ అయిన ఇంటర్వ్యూలో తను ఫెయిల్ అయ్యాడని చెప్పి న్యూస్ తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ మదర్ కి హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయ్యింది. వాళ్ళ ఫాదర్ బిజినెస్ లో టోటల్లీ లాస్ లోకి వెళ్తున్నాడు. అలా వాళ్ళ ఫాదర్ బిజినెస్ డౌన్ లోకి వెళ్తున్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళ పొలం అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఆ బిజినెస్ లో పెట్టారు. అయినా కూడా మళ్ళీ లాస్ లోకే వెళ్తూ ఉంది. వాళ్ళ ఇంటి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వాళ్ళ ఇంట్లో ఉండే మొక్కలన్నీ కూడా ఎండిపోవడం స్టార్ట్ అయింది. అంతేకాకుండా రమేష్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తను కూడా రమేష్ కి బ్రేకప్ చెప్పేసి తన లైఫ్ లోంచి వెళ్ళిపోయింది. మొత్తానికి డిప్రెస్డ్ గా మారిపోయాడు. ఇంకో వైపేమో వాళ్ళ మదర్కి హెల్త్ అనేది అస్సలు బాగాలేదు. వాళ్ళ ఫాదర్ ఏమో బిజినెస్ ప్రాబ్లమ్స్ తోటి అతను చాలా సఫర్ అవుతున్నాడు. అసలు వాళ్ళ లైఫ్స్ అన్నీ కూడా టోటల్లీ డిస్టర్బ్ అయిపోయాయి. ఎంత డిస్టర్బ్ అయ్యాయంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పూజ గదిలో పూజ చేయడానికి కూడా వాళ్ళకి టైం లేదు. వాళ్ళ ఇంట్లో పూజ గదిలో దీపం ముట్టించి చాలా రోజులైపోతుంది. మరోపక్క రోజుకి రమేష్ చాలా బక్కగా అయిపోతున్నాడు. కళ్ళేమో ఇలా లోతుగా వెళ్తూ ఉన్నాయి. తన ఐబ్రోస్ ఏమో ఇలా రౌండ్ గా తిరిగిపోయాయి, చాలా పెద్దగా పెరిగిపోయాయి. తను ఏం చేస్తున్నాడో తనకి అర్థం కాని సిచ్యువేషన్ లోకి వెళ్ళాడు. ఒక్కడే కూర్చుని అలా కిటికీ వైపు చూస్తూ ఉండేవాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి అతను మాస్టర్బేట్ చేసుకోవడం ఎక్కువగా మారింది. ఎంత ఎక్కువగా మారిందంటే వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉన్నా సరే, ఆ డోర్ ఓపెన్ ఉన్నా సరే అతను అందరి ముందే మాస్టర్బేట్ చేసుకునేవాడు. అతనంత దారుణంగా బిహేవ్ చేసేవాడు. అతన్ని ఎంతో మంది డాక్టర్స్ కి చూపెట్టాడు. ఇలా ఎందుకు సడన్ గా జరిగిందంటూ ఎవరికి అర్థం కావట్లేదు. అన్ని చెక్ చేస్తే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, అంతా బాగుంది అనే రిజల్టే వస్తుంది. వీళ్ళ పరిస్థితిని తెలిసిన కొంతమంది రిలేటివ్స్ వాళ్ళ ఊర్లో ఒక మంత్రగాడు ఉన్నాడు, అతని దగ్గరికి తీసుకువెళ్దామంటే అప్పుడు రమేష్ ని వాళ్ళతో పాటు ఆ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అతను కొన్ని చిన్న పూజలు చేశాడు. ఆ తర్వాత అతన్ని అడిగాడు, అసలు ఏం జరిగింది కరెక్ట్ గా చెప్పు అంటే, నేను ఒక దగ్గరికి వెళ్ళాను ఇంటర్వ్యూకి. ఇలా దారిలో బస్ దగ్గర ఇలా దిగాము, దాబా ఉంటది, అక్కడ ఒక చెట్టు ఉండే, ఆ చెట్టు దగ్గర ఇలా జరిగిందంట. నేను ఆ అమ్మాయి ఆ చెట్టు కింద చనిపోయిందని నాకు తెలియదు, నేను అదే చెట్టు దగ్గర యూరిన్ ఇలా పోసుకున్నా నేనంటే, అప్పుడు ఆ మంత్రగాడు అంటాడు, నువ్వు చేసిన తప్పదే, ఆ అమ్మాయి ఆత్మ ఆ చెట్టు దగ్గర బందీ అయి ఉంది. సో నువ్వు ఆ చెట్టు దగ్గర ఆ విధంగా యూరిన్ పోసినప్పుడు దానికి చాలా కోపం వచ్చింది, అందుకే అది నీ వెనకాలే మీ ఇంటి దాకా వచ్చిందని ఆ మంత్రగాడు అంటాడు. ఇదంతా చెప్పిన తర్వాత అతని చేతికి ఒక తాయెత్తును కట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో తీయొద్దని చెప్పి అతనితో అంటాడు. ఆ తాయెత్తు కట్టిన కొద్దిసేపటికి రమేష్ బాడీలోంచి ఇక్కడ హార్ట్ దగ్గర నుంచి ఏదో ఇట్లా గుంజినట్టుగా ఇట్లా బయటికి ఇట్లా వస్తున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా తను ఫ్రీ అయిపోయినట్టు ఇట్లా ప్రశాంతంగా తనకు అనిపించింది. ఆ తర్వాత నుంచి రమేష్ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది. అతనికి జాబ్ వచ్చింది, ఆ తర్వాత మ్యారేజ్ కూడా అయ్యింది. ఇప్పటి వరకు అయితే రమేష్ లైఫ్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా మళ్ళీ అతను ఫేస్ చేయలేదు. సో ఇది రమేష్కి జరిగిన ఇన్సిడెంట్. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఇక్కడ పక్కనే మీకు పెళ్లి రోజు అనే ఒక హారర్ స్టోరీ ఉంటుంది. ఇంతవరకు కనుక మీరు చూడకపోతే చూసేయండి.